అందరికీ నమస్కారం అండి. మొన్న మీరు చూశారు, పోయిన నెల తెల్లవారితే 3:30 ప్రాంతంలో జగన్మోహన్ రెడ్డి కక్ష సాధింపు చర్య చూసాం. మనం చీకటి ఉంటుండగానే కరెంట్ ఆఫ్ చేసి మా ఇంటి ప్రహారీ కూడా ఏ విధంగా కొట్టారో మీరు చూశారు. చాలా దౌర్జన్యంగా కొట్టారు. అయినప్పటికీ కూడా నేను ఊర్లో లేకపోయినా ఈ జిల్లాలో ఉన్నటువంటి నాయకులు కానీ ఇతర ప్రాంతాల నాయకులు కానీ మా నర్సీపట్నం నాయకులు కార్యకర్తలు అందరూ కలిసి ఇంటికి వచ్చి నాకు మా కుటుంబానికి మీరు చూపిన అండదండలో నేను ఎప్పుడు మర్చిపోలేను. మనం ఎప్పుడు తప్పు చేయం, ఎవరికి భయపడవలసిన అవసరం కూడా లేదు. ఈవేళ A1గా ఉన్నటువంటి ముఖ్యమంత్రి తప్పుడు నిర్ణయాలు తీసుకొని రాష్ట్రానికి అన్యాయం జరుగుతున్నప్పుడు ఈ రాష్ట్రంలో ఉన్న పౌరుడిగా మాట్లాడే హక్కు నాకు ఉంది. తప్పు జరుగుతున్నప్పుడు తప్పు అని చెప్పే బాధ్యత మా అందరికీ ఉంది, ప్రజలందరికీ ఉంది. అది రాజ్యాంగం ఇచ్చిన హక్కు మాకు. ఏ తప్పులు చేసినా మేము మాట్లాడకూడదు, మాట్లాడితే ఇల్లు పడగొడేస్తాం, గోళ్ళ పడగొడేస్తాం, జైల్లో పెడేస్తాం, కొడేస్తాం, చంపేస్తామంటే అది రాజ్యాంగానికి విరుద్ధం, ప్రజాస్వామ్యానికి పద్ధతి కాదు. మేము మాట్లాడుతూనే ఉంటాం. నువ్వు సరి చేసుకో. ఈ 3 సంవత్సరాలు చేసిన తప్పులు ఇన్ని కాదు. ఎంతమందిని చంపించావు, ఎంతమంది మీద దౌర్జన్యాలు చేసావు, ఎంతమంది ఆస్తులు పడగొట్టావు, ఎన్ని ప్రభుత్వ స్థలాలు ఆక్రమించుకున్నావు, ఇవన్నీ నీకు తెలిసినాయి కదా. అంచేది వాటిని సరి చేసుకొని మంచి పరిపాలన ఇవ్వడం మానేసి మాట్లాడిన వాళ్ళని అందరి మీద కక్ష సాధింపు చేయడం, బెదిరించడం ఇది పద్ధతి కాదు. సరే, అది పక్కన ఉంచండి. అధికారులు, IAS అధికారులు, IPS అధికారులు, తహసీల్దారులు, RDOలు మీరు బాగా చదువుకున్న వ్యక్తులు. ఈ చదువుకి మీరు చేస్తున్న కార్యక్రమానికి సంబంధం ఏముందండి? ఒక IPS ఆఫీసరు రూల్స్కి వ్యతిరేకంగా గోడ పడగొడతావు అంటే దగ్గర పడగొడతావా? అనకాపల్లి జిల్లా కలెక్టరు ఎలాగ ఆర్డర్ ఇస్తావు నువ్వు? సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఉంది. అర్ధరాత్రి అప్పుడు ఇంటికి వెళ్ళడం కానీ గోడలు పడగొట్టడం కానీ చేయకూడదని జడ్జిమెంట్ ఉంది కదా. మరి జడ్జిమెంట్ ఉంటుండగా RDO, తహసీల్దారులు, ASP గారి దగ్గర ఉండి పడగొట్టడం అంటే చట్టాన్ని వ్యతిరేకించడమే కదా. సరే, రాజకీయ నాయకులు వెళ్తే తప్పుడు పనులు చేస్తుంటారు, అది వేరు. వాళ్ళకి రూల్స్ తెలియవు, రాజ్యాంగం తెలియదు. మరి చదువుకున్నారు కదా, IAS, IPS చిన్న చదువు కాదు కదా. మరి మీకు రూల్స్ తెలియవా? ఇటువంటి కార్యక్రమాలు ఎవరో ఏటు ఒక పనికిమాలాడు ఎవరో పడగొడిస్తారా? చెప్పాలి కదా మీరు. ఈ పద్ధతి కాదండి, సుప్రీంకోర్టు ఆర్డర్ ఉందంటే పడగొట్టకూడదని చెప్పాలి కదా. ఒక నోటీస్ ఇవ్వకుండా ఏంటండి అన్యాయం? ఇలా మీరు రెచ్చగొట్టిన రోజు జనం రెచ్చిపోతారు తప్పించి మీకు కంట్రోల్ చేస్తారనుకోవడం పొరపాటు. అంటే ఇప్పటికైనా మారండి, మారి మంచి పరిపాలన అందించారు కాదంటలేదు. మీరు అందరూ సహకరిస్తాం, అంతేకాని మీరు దౌర్జన్యం చేస్తే మీద బెదిరిపోయి పారిపోతాం అనుకోవడం చాలా తప్పు. ఇప్పుడుగా చాలా పొరపాట్లు చేస్తే 3 సంవత్సరాల్లో దాన్ని సరిదిద్దుకోవడానికి మంచి అవకాశం ఉంది, సరిదిద్దుకో. రెండోది ఏంటంటే, ఆ రోజు ఎన్నికల్లో ఇచ్చిన వాగ్దానాలు ఒకటైనా సరిగ్గా చేసావయ్యా నువ్వు, జగన్ రెడ్డి గారు? మళ్ళీ మొన్న RTC ఛార్జీలు ఏంటి? ఇది అప్పుడు ఆల్రెడీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇది రెండోసారి ఛార్జీలు పెంచడం. నువ్వు పెంచిన ఛార్జీల వల్ల సుమారు 2,170 కోట్ల రూపాయలు ప్రజల మీద భారం పడింది. ఇప్పటికే ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు. కరెంట్ ఛార్జీలు పెంచావు, డీజిల్ రేట్లు పెంచావు, పెట్రోల్ రేట్లు పెంచావు, నిత్యావసర రేట్లు పెరిగాయి, ఇసుక రేటు పెరిగింది, అన్ని రేట్లు పెరిగి ప్రజలు బతకడానికే కష్టపడుతున్న ఈ సమయంలో
మళ్ళీ ఆర్టీసీ రేట్లు పెంచవలసిన అవసరం ఏమొచ్చిందిగా? అంటే నువ్వు ఏ నిర్ణయం తీసుకున్నా ప్రజలు మాట్లాడకూడదు, ఉద్యమాలు చేయకూడదు, నీరసం తెలియకూడదు. ప్రజాస్వామ్యంలో పద్ధతి కాదు కదా. ఈవేళ 2170 కోట్ల వరకు పెంచితే ప్రజలు ఏమైపోతారండి ఈ సమయంలో? ఆర్టీసీ నిర్వీర్యం చేస్తే కదా. ఆర్టీసీ అంటే ఒక పెద్ద సంస్థ, సామాన్య ప్రజలకి ట్రాన్స్పోర్ట్. అది పెద్ద పెద్ద వాళ్ళంతా కారులో తిరిగి మోటార్ సైకిల్ తిరుగుతుంటారు. సామాన్య ప్రజలకు సంబంధించినటువంటి ఆర్టీసీ ఈవేళ మనకున్నటువంటి 26 జిల్లాల్లో సుమారు 111,763 బస్సులు నడుస్తున్నాయి. ఇన్ని బస్సులు నడుస్తూ ఉంటే రేట్లు పెంచితే సామాన్య ప్రజలు ఎలా భరిస్తారనుకున్నారండి? కనీసం ఆలోచన శక్తి ఉండాలి కదా, ఇంగిత జ్ఞానం ఉండాలి కదా. వరుస పెట్టి అన్ని పెంచుకుంటూ పోతూ ఉంటే రాష్ట్రంలో సామాన్య ప్రజలు ఎలా బతుకుతారని ఎప్పుడైనా ఆలోచన ఉందా నీకు? రోజుకి 65 లక్షల మంది ప్రయాణికులు ప్రయాణం చేస్తారు ప్రతిరోజు బస్సుల్లో. నీకు 65 లక్షల మంది మీద ఎంత భారం పడుతుందండి? ఎప్పుడైనా ఆలోచించావా? ఎప్పుడైనా మీ ఆఫీసులతో రివ్యూ చేసావా? రాత్రి కళ్ళకు వస్తే ఉదయం పెంచేస్తావా? అంటే నీ డబ్బు కోసం, నీ ఆదాయం కోసం విచ్చలవిడిగా ఖర్చు పెట్టడం, అప్పులు చేసేయడం, ఆదాయం లేకపోతే మళ్ళీ ఆదాయం కోసం పనులు వేయడం. ఇది పద్ధతి కాదు కదా. ఒకసారి మనం కూడా ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. మరి ఇవన్నీ కూడా మేము మాట్లాడుతూ ఉంటే మా మీద కేసులు పెడతావు. ఎంతమంది మీద కేసులు పెడతావు? ఎంతమందిని వరికట్టగలవు? అన్ని వర్గాల్లో కూడా వ్యతిరేకం వస్తుంది కదా నీకు, నీ కళ్ళారు చూస్తున్నావు కదా. అయినా అసలు ఇంత మూర్ఖత్వంగా వెళ్ళడం పద్ధతి కాదని చెప్పి ఈ సందర్భంలో మనం చేస్తాను. ఈవేళ మీరు చేస్తున్న ప్రతి కార్యక్రమం కూడా ప్రజలు వ్యతిరేకిస్తున్నారు. 3 సంవత్సరాలు మాట్లాడలేదు జనం. నీకు భయంపడో, లేదా నీ దౌర్జన్యానికి భయంపడో, లేదా నీ గోండాలకు భయంపడో. ఇప్పుడు చూస్తున్నావు కదా, ఎక్కడ మీటింగ్లు పెట్టినా జనం తండోపు-తండాలకు వస్తున్నారు. ప్రతి వారు కూడా మాట్లాడుతున్నాడు, విమర్శిస్తున్నాడు. ఆ విమర్శల్ని నువ్వు పాజిటివ్గా తీసుకో, దాన్ని పరిష్కారం చేయి. అంతేకాని నెగిటివ్గా తీసుకొని నన్ను ఎవడు విమర్శిస్తాడు? ఈ మధ్యన 10 మీటింగ్లు చూస్తున్నాను, నా ఎంటుకలు ఎవరు పేకలేడు అంటున్నావు. అంటే పీకుతో అర్థమైపోయింది నీకు. పాజిటివ్ తీసుకోక 2 సంవత్సరాల టైం ఉంది, పాజిటివ్ తీసుకొని ఇప్పుడు కానీ సరిదిద్దుకుంటే బాగుంటుంది. తప్పించి అన్నిట్లోనూ మోసాలు. ఏ కార్యక్రమం కరెక్ట్గా చేసి చెప్పు. అమ్మఒడి అన్నావు, 15,000 అన్నావు, 2,000 కట్ చేస్తావు. ఆ 2,000 రూపాయలు 2,000 కట్ చేస్తే కదా ప్రతి మనిషి దగ్గర. ఈ 3 సంవత్సరాల్లో 2,000 ఎంత డబ్బు ఉంది? ఆ డబ్బు ఏమైంది? ఎక్కడ ఖర్చు పెట్టావు? అది మోసం కదా. ఇవాళ ఆరోగ్యశ్రీ చంద్రబాబు నాయుడు టైంలో పెట్టిన స్కీమ్, అది డైరెక్ట్గా హాస్పిటల్కి ఇచ్చేవాళ్ళం మేము. ఇప్పుడు ఏమన్నావు? తల్లిదండ్రులకు ఇచ్చేస్తా అంటున్నావు. తల్లిదండ్రులకు ఇచ్చేస్తే హాస్పిటల్లో ఆపరేషన్ ఎవరు చేస్తారు? డాక్టర్ చేస్తారండి. ఈ తల్లిదండ్రులు వాడేశారు ఇంకో డబ్బు, డాక్టర్లు ఆపరేషన్ చేస్తే డాక్టర్ డబ్బులు లేకపోతే ఇవ్వడు కదా. దానివల్ల ప్రజలు నష్టపోతారు కదా. ఇలాగ ఆలోచన లేని విధానాలు. నాడు నేడు అన్నావు, అంత అవినీతి కదా నాడు నేడు. ఇలాగ అన్ని విధాలుగా మోసం చేసి ఈ రాష్ట్రాన్ని తప్పుదో పట్టిస్తున్నావు. అల్లూరు సీతారామరాజు గారి 125వ జయంతి సందర్భంగా నేను అతను సమాధి చేసినటువంటి ప్లేస్కి వెళ్ళాం. కేంద్ర ప్రభుత్వం ఏం చెప్పారండి? వారం రోజులు ఏమో ఉత్సవాలు చేయమన్నారు. ఎక్కడ చేశారండి? ఇక్కడ అతను దహనపరిచిన ఏరియాలోనే ఉత్సవాలు చేయకపోతే రాష్ట్రాలతో ఎక్కడ చేసావు నువ్వు? మరి దేనికని ప్రకటించడం ఉత్సవాలని? ఇవన్నీ కూడా జగన్ రెడ్డి గారు ఒకసారి ఆలోచించుకోవాల్సిన అవసరం ఉందని చెప్పి నేను మనం చేస్తున్నాను. ఆర్టీసీ వ్యవస్థను సర్వనాశనం చేసేసావు. ఆ రోజు ఎలక్షన్లో ఓట్ల కోసం చెప్పి ఆర్టీసీని ప్రభుత్వం కలిపేస్తున్నాను అన్నావు. పాపం అమాయకులు వర్కర్స్ అందరూ హాస్పిటల్ నీకు మొత్తం ఓట్లు వేశారు. ఇప్పుడు ఏం చేసావు? వర్కర్స్నేమో ప్రభుత్వంలో కలిపో, బస్సులు మాత్రం కలపలేదు. ఇది ఎలాగే అడ్మినిస్ట్రేషన్ ఎలా జరుగుతుంది?
ఇవాళ అంత గగ్గోలు పెడతారు. ఇవాళ వాళ్ళు మాకు సార్ రావాల్సిన డబ్బులు రావట్లేదండి, మాకు ఇబ్బంది పడిపోతామని చెప్పి ఆర్టీసీ వాళ్ళు అందరూ కూడా వాళ్ళని వ్యతిరేకంగా మాట్లాడే పరిస్థితికి వచ్చారు. వాళ్ళ దగ్గర ఏమో ట్రీట్మెంట్ కోసం వచ్చి డబ్బులు వసూలు చేస్తున్నారు. ఇవాళ చిన్న ఉద్యోగి దగ్గర నెలకి 275 రూపాయలు వసూలు చేస్తున్నారు. సూపర్వైజర్ దగ్గర 300 రూపాయలు వసూలు చేస్తున్నారు. అధికారుల దగ్గర 400 రూపాయలు వసూలు చేస్తున్నారు. ఎందుకు? ప్రతి నెల వాళ్ళకి ఎవరికైనా ఆరోగ్యం బాగోపోతే ఆ డబ్బుతో ట్రీట్మెంట్ చేయాలి, దానికోసం కదా వసూలు చేస్తున్నారు ఈ డబ్బులు. మరి 3 సంవత్సరాలు బట్టి ఎవరికి ట్రీట్మెంట్ కూడా పైసా ఇవ్వట్లేదు. మరి వసూలు చేసిన డబ్బు అంతా ఏమైపోతుంది? అంత అవినీతి కదా. ఉద్యోగస్తులకు మన ఫండ్ వాళ్ళకి తెలియకుండా మార్చేస్తావు, పంచాయతీ ప్రెసిడెంట్ ఖాతాలో డబ్బులు మార్చేస్తావు. ఏంటంటే పరిపాలన నాకు అర్థం కాదు. ఇప్పటికన్నా మీరు ఆలోచన చేసి ఈ ఆర్టీసీల మీద పెంచినటువంటి ఏ భారం వేశారో దాన్ని తగ్గించి పేదవాళ్ళకి ఊరట కలిగించడం ప్రయత్నం చేయండి. లేదు నా ఇష్టం చేసుకుంటాను, ప్రభుత్వం నాది అని అనుకుంటే అది మీ కర్మ. పోయే కాలం వచ్చినప్పుడు ఎవరి మాట వినరు. పూర్వం సామెత ఉంది, పోయే కాలం వచ్చినప్పుడు ఎవరు చెప్పిన వినరు. అది నా ఇష్టం అనుకుంటే నీ ఇష్టం. రఘురామరాజు గారి విషయం, ప్రధానమంత్రి గారు భీమవరం వస్తూ ఉంటే లోకల్ ఎంపీ రాకూడదా? ఎందుకు రాకూడదండి? ప్రజాస్వామ్యంలో గెలిచిన వ్యక్తి అతను. ఎందుకు రాకూడదండి? నీకు ఇష్టం లేకపోతే రాకూడదా మీటింగ్కి? అతను ఎంపీ గారు రావడానికి వీలు లేదు అని నిర్ణయం తీసుకోవడం ఏంటండి? అతనికి విఐపీ పాస్ కూడా ఇవ్వకుండా చేశారంటే ఎంత దౌర్జన్యమైన పరిపాలన రాష్ట్రంలో జరుగుతుందండి. ప్రధానమంత్రి గారు కూడా ఆలోచించాలి. ఇంత విచ్చలవిడి దోపిడీ రాష్ట్రంలో జరుగుతూ ఉంటే కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన డబ్బులకు కూడా లెక్కలు చూపించకపోతే కాగ్ రిపోర్ట్లో కొన్ని వేల కోట్లు కనపట్లేదని రిపోర్ట్ ఇస్తే దాన్ని ప్రధానమంత్రి గారు ఎందుకు మౌనుకుంటున్నారండి? ఈవేళ మీ ఎంపీ భీమవరం ఎంపీని రాకుండా చేసేటట్టు మీటింగ్కి ప్రధానమంత్రికి కలుగు చేసుకోవాల్సిన అవసరం ఉంది కదా, వాళ్ళకి రక్షణ కల్పించవలసిన అవసరం ఉంది కదా. దానికి లేకపోతే ప్రజాస్వామ్యకు విలువలు ఏమున్నాయండి? ప్రజానాయకులు విలువలు ఏమున్నాయండి? అందరూ ఎంపీలకి ఇవ్వవసరం లేదు. లోకల్ ఎంపీ మీరు మీటింగ్ ఎక్కడ పెడుతున్నారో ఆ ప్రాంతానికి ఎంపీ అతను. అంచేది ఇవన్నీ కూడా ఇప్పుడు కానీ సరిదిద్దుకొని ముందుకెళ్ళవలసిన అవసరం ఉంది. దీన్ని సరిదిద్దుకోకపోతే ప్రధానమంత్రి గారు కూడా దీని మీద కలుగు చేసుకోవాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి ఈ సందర్భంలో మనం చేస్తున్నాను. ఒకసారి నువ్వు తీసుకున్న నిర్ణయాలు తుగ్గలకటి నిర్ణయాలని మేము అంటున్నాం. ఒకసారి రివ్యూ చేసుకో. నువ్వు తీసుకున్న నిర్ణయాలు మంచి నిర్ణయాలా తుగ్గలకటి నిర్ణయాలు ఒకసారి ఆలోచించి. ఉదాహరణకు ఒక విషయం చెప్తాను. రేపు నుంచి స్కూల్స్ ఓపెనింగ్ ఉన్నాయి మన రాష్ట్రంలో. నువ్వేమన్నావంటే 3వ తరగతి 4వ తరగతి 5వ తరగతి విలీనం చేసేస్తున్నావు అన్నావు. ఒక నిర్ణయం తీసుకున్నావు. రేపు స్కూల్స్ ఓపెనింగ్. ఈ 3వ తరగతి 4వ తరగతి 5వ తరగతి ఏ స్కూల్కి వెళ్ళాలో ఇప్పుడు వచ్చే క్లారిటీ లేదు. మరి పిల్లలు ఏ స్కూల్కి వెళ్ళాలా? మరి తొక్కల నిర్ణయం కదా. రేపు స్కూల్స్ ఓపెనింగ్ పెట్టుకొని ఈ రోజు వరకు ఏ స్కూల్కి వెళ్ళాలో పిల్లలు తెలియకపోతే వాళ్ళు ఏ స్కూల్కి వెళ్తారండి? కనీసం వాళ్ళు క్లారిటీ ఇవ్వాలి కదా. మీ డిఈఓలు ఉంటారు కదా, ఇక్కడ ఉన్న ఎడ్యుకేషన్ ఆఫీసర్ ఉన్నారు, ఎడ్యుకేషన్ ఆఫీసర్ ఉన్నారు, వాళ్ళు క్లారిటీ ఇవ్వలేకపోతున్నారు. గవర్నమెంట్ క్లారిటీ ఇవ్వకపోతే పిల్లల భవిష్యత్తు ఏమవుతుందండి? బ్రహ్మాండంగా నడుస్తున్న ఎడ్యుకేషన్ సిస్టమ్ని కొలాప్స్ చేస్తావు ఎలా? ఉన్న సిస్టమ్ని ఇంప్రూవ్ చేస్తాడు ఎవరన్నా? బ్రహ్మాండంగా నడుస్తున్న సిస్టమ్ని కొలాప్స్ చేస్తాడండి ఎవడన్నా? తప్పు నిర్ణయాలు కాదండి. ఇవన్నీ మాట్లాడితే మామూలు కేసులు పెడతావు, ఇంకో కోపం వస్తే ఇవి పడగొడేస్తావు, గోళ్ళ పడగొడేస్తావు. ఇది పద్ధతి కాదు. ఒకసారి మార్చుకోవాల్సిన అవసరం ఉంది. మరి గవర్నర్ గారు ఉన్నారు, ప్రధానమంత్రి గారు ఉన్నారు, వీళ్ళందరూ ఉండి ఇక్కడ ఏం జరుగుతుంది? ఆంధ్ర రాష్ట్రంలో ఏం జరుగుతుంది? తెలంగాణలో ఏమో దాచేసుకుంటున్నారు అని చెప్పి నేను ప్రధానమంత్రికి పెద్ద స్పీచ్ ఇచ్చారు అక్కడ హైదరాబాద్లో. మరి మా ఆంధ్ర రాష్ట్రంలో ఏం జరుగుతుందో చూస్తారు మీరు ఏమన్నా? మరి ప్రధానమంత్రి గారు చేసుకోకపోతే మీ ఆంధ్ర రాష్ట్రం కూడా మీ ఇండియాలో ఒక భాగం, భారతదేశంలో ఒక భాగం కదండి. ప్రధానమంత్రి గారు మీరు పరిపాలించే ఏరియాలో ఆంధ్ర రాష్ట్రం కూడా ఉంది.
మరి ఆంధ్ర రాష్ట్రంలో ఇంత దోపిడీ జరుగుతూ ఉంటే, ప్రజలు ఇబ్బంది పడుతూ ఉంటే, మరి మీరు కూడా ఒక దృష్టి పెట్టి ఎందుకు జరుగుతుంది ఇలాగా అని ఆలోచించవలసిన బాధ్యత ప్రధానమంత్రి గారికి ఉందా లేదా ఒకసారి ఆలోచించేమని మనం చేస్తాను. అలాగే ఆంధ్ర రాష్ట్రంలో బీజేపీ నాయకులు పెద్ద పెద్ద నాయకులు ఉన్నారు. మీ అందరికీ తెలిసి ఇక్కడ దోపిడీ జరుగుతుందని. మీ పార్టీ అధ్యక్షులు చాలాసార్లు మాట్లాడతారు, జగన్ రెడ్డి దోపిడీ చేస్తారని. మరి ప్రధానమంత్రి గారి దృష్టిలో ఎందుకు పెట్టలేకపోతున్నారండి మీరు? ఎందుకు ఈ రాష్ట్రాన్ని బాగు చేయడంలో ప్రయత్నం చేయట్లేదు? ఒకసారి అందరూ కూడా ఆలోచన చేయవలసిన అవసరం ఉందని చెప్పి మనం చేస్తాను. ఎందుకంటే ఈరోజు మాట్లాడుతున్నాను నేను, అల్లూరి సీతారామరాజు గారి 125వ జయంతి. అది అల్లూరి సీతారామరాజు గారు పోరాటం దేనికి చేశారండి? బ్రిటిష్ వాళ్ళు మన రాష్ట్రాన్ని దూషించుకుంటున్నారు, మన సంపద అంతా పట్టుకుపోతున్నారని కదా బ్రిటిష్ వాళ్ళని తరిమి కొట్టని చెప్పి ఉద్యమం చేశాడు మహానుభావుడు, ప్రాణాలు కూడా అర్పించాడు. మరి ఆ రోజు బ్రిటిష్ వాళ్ళు దోచుకుంటూ అంటే మనం తిరగబడ్డాం కదా. ఈవేళ మన వాళ్ళు దోషించుకుంటే ఎందుకు మాట్లాడలేకపోతున్నామండి? మన కళ్ళ ముందు ఇంత దోపిడీ జరుగుతూ ఉంటే ఎందుకు మాట్లాడలేకపోతున్నామండి? మరి అదే స్లోగన్ ఈవేళ ఎందుకు మాట్లాడుకోండి మనం? ఈ రాష్ట్రాన్ని ఇంత దోచుకుంటున్నటువంటి దొంగలను తరిమి కొట్టాలి అల్లూరి సీతారామ స్ఫూర్తిగా అని చెప్పి ఎందుకు మాట్లాడకూడదు మనం? అసలు ఆలోచించేయండి. బీజేపీ నాయకులు కూడా ప్రధానమంత్రి దృష్టి తీసుకెళ్ళి ఈ రాష్ట్రాన్ని కాపాడాల్సిన బాధ్యత మనకు లేదా? ఈ రాష్ట్రంలో ప్రతి పౌరుడికి లేదా? అంటే బీజేపీ నాయకులు కానీ ఇతర నాయకులు కానీ ప్రధానమంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళి ఈ రాష్ట్రాన్ని కాపాడి మన పిల్లల తాలూకు భవిష్యత్తు నిలబెట్టాలని చెప్పి ప్రతి ఒక్కరిని ఈ సందర్భంలో కోరుకున్నానండి. థ్యాంక్ యూ మచ్. మరిన్ని తాజా వార్తలకు చూస్తూనే ఉండండి మైత్రి న్యూస్. ప్రతి క్షణం ప్రజల కోసం. ప్లీజ్ సబ్స్క్రైబ్.